బంధకములు ఈ దినమే విప్పబడు. నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్ళు తెగిపడు. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడు. నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్ళు తెగిపడు. నీకున్న దర్శనం నెరవేర త్వరపడు. అనుకూల ద్వారములు నీ కొరకు తెరువబడు. నీకున్న దర్శనం నెరవేర త్వరపడు. అనుకూల ద్వారములు నీ కొరకు తెరువబడు. పైకి లేచెదవు, పైన ఎగిరెదవు. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. నీవు పైకి లేచెదవు, పైన ఎగిరెదవు. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. నీతి సూర్యుడు నీ పైన ఉదయించు. యేసుని రెక్కల క్రింద ఆరోగ్యముందెదవు. నీతి సూర్యుడు నీ పైన ఉదయించు. యేసుని రెక్కల క్రింద ఆరోగ్యముందెదవు. నీ కాలి క్రింద దుష్టుడు ధూళిగా మారును. నింగిలో మెరుపు వలె శత్రువు కూలును. నీ కాలి కింద దుష్టుడు ధూళిగా మారును. నింగిలో మెరుపు వలె శత్రువు కూలును. నీవు పైకి లేచెదవు, పైన ఎగిరెదవు. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. నీవు పైకి లేచెదవు, పైన ఎగిరెదవు. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. దేవుని ఆనందం నిన్ను కమ్మును. ఉన్నతమైన స్థలముల నిన్ను ఆహ్వానించు. దేవుని ఆనందం నిన్ను కమ్మును. ఉన్నతమైన స్థలముల నిన్ను ఆహ్వానించు. పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను. ఆకాశపు ఆకిళ్ళు తెరచును నీకు. పరలోకపు స్వాస్థ్యముతో పోషించును నిన్ను. ఆకాశపు ఆకిళ్ళు తెరచును నీకు. నీవు పైకి లేచెదవు, పైకి ఎగిరెదవు. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. నీవు పైకి ఎచెదవు, పైన ఎగిరెదవు. నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. పైకోనినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు. శ్రీకర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట విను. సర్వలోకం రాజా, సర్వము నీవేగా. సర్వము రాజా, సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట విను.
మరచితివి ఇక సాధ్యమే నీనేనే లేదు ఇలలో ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు ఇక సాధ్యమే నీనేనే లేదు ఇలలో ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు సర్వలోక రాజా సర్వము నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి నీ రాజ్యములో నీతో వసింప కొనిపోయ త్వరలో రానుంటివే మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివి ఇక సాధ్యమేది నేనే లేదు ఇదలు ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు ఇక సాధ్యమేది నేనే లేదు ఇదలు ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు సర్వలోక రాజా సర్వలం నీవేగా సర్వలోక రాజా సర్వలం నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సర్వలోక రాజా సర్వలం నీవేగా సర్వలోక రాజా సర్వలం నీవేగా సన్నుతింతును అనునిత్యము ఇదిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ
విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే లేకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విజిగించిన, మనసులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విజిగించిన, మనసులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ బాటలు నడిపినా నీ వెంటే నడుసొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ బాటలు నడిపినా నీ వెంటే నడుసొస్తా. ఈ శ్వాసమే కర్తా, నీవే నా ధన్యము, నీ బాటలు నడుపుట నాకెంతో ఇష్టము. ఈ శ్వాసమే కర్తా, నీవే నా ధన్యము, నీ బాటలు నడుచుట నాకెంతో
పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించి నన్ను స్తుతి పాడుతూ నిన్నే గణపరచుచు ఆరాధించదనిలో జీవించుచు పునరుద్ధానుడా నా యేసయ్యా. నీ కృపచేతనే నాకు రక్షణ భాగ్యము దొరికిందని పాడనా పాడనా ఊపిరి నాలో ఉన్నంతకాలం నాయి మోచకుడవు నీవేనని రక్షణ నాదం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుతూ నిన్ను గణపరచుతూ ఆరాధించదనిలో జీవించుతూ పునరుద్ధానుడా నా యేసయ్యా. ముందెల్లడు వేలని నూతన మార్గము నాకు ఎదురాయనే ప్రాణమా ప్రాణమా ఇంకంతకాలం నీకుండిపోకే యేసు మేఘాలపై రానై ఉండగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. యేసు మేఘాలపై రానై ఉండగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. పునరుద్ధానుడా నా యేసయ్యా. చెరలోనైనా స్తుతి పాడుతూ మరణము వరకు నిన్ను ప్రకటించదా. చెరలోనైనా స్తుతి పాడుతూ మరణము వరకు ప్రకటించదా. సాగిపోవా సన్నిధి తోడుగా వచ్చునానై నీ వాగ్దానమే నన్ను బలపరచనే. పరిశుద్ధాత్ముడు నీ ద్వారా కలిగిందని పునరుద్ధానుడా నా యేసయ్యా. మరణము గెలిచి బ్రతికించి నన్ను స్తుతి పాడుతూ నిన్నే గణపరచుతూ ఆరాధించదనిలో జీవించుతూ పునరుద్ధానుడా నా యేసయ్యా. హల్లెలూయా. ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందిడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. మరొకసారి చదువుకుందాం. బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందిడి. దేవుడును నేనే,
మరి ఏ దేవుడునూ లేడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించింది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, జీవం గల మా గొప్ప దేవ, ఘనమైన శ్రేష్టమైన నామమునకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా నా తండ్రి, అయ్యా గత వారం నుంచి ఈ వారం వరకు నాయన మమ్మల్ని అందరూ మీరు రెక్క నీళ్ళ భద్రపరిచి కాచి కాపాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా నాయన మీరు మహిమ పొందినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన నా తండ్రి, ఇదిగో నాయన వాక్యంలోకి వెళ్ళబోతుండగా నాయన వాక్యం చెప్పబడిన దాసుని నాయన సిలువ చాటం మరుగుపరిచి నా తండ్రి, అయ్యా మాకును నాయన ఏ వాక్యం అవసరమో నా తండ్రి మీ బిడ్డ ద్వారా నా తండ్రి మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. వాక్యం ద్వారా నాయన నా తండ్రి మేము మా జీవితాలను ఆయన కట్టుకోవడానికి, మా జీవితాలను ఆయన మేము సరి చేసుకోవడానికి నా తండ్రి అయ్యా మీ వాక్యం చేత నాయన మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా జరిగిన కార్యక్రమం అంతటినైనా మీ చేతులు సమర్పించుకుంటున్నాం. జరగబోయే కార్యక్రమం అంతటినైనా మీకు మహిమకరంగా జరిగించుకోమని మా ప్రభు మా రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు నామమున పేట మిక్కిలి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏలయనగా ఆయన సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మత్తయి 11:30. ప్రైజ్ ది లార్డ్. ఎరికో అనువా నగరములో యేసు రాజు నడచి వచ్చే, తలెత్తి చూచిన కనరాడే, చెట్టెక్కి చూచి పొట్టి చెక్కయ్య. ఎరికో నగరములో యేసు రాజు నడచి వచ్చే, తలెత్తి చూచిన కనరాడే, చెట్టెక్కి చూచి పొట్టి చెక్కయ్య. ప్రజల మధ్య యేసయ్య రాజుగా నడచి వచ్చినయ్యా, చెక్కున దాగిన చెక్కయ్యను ప్రేమతో పిలిచే చెక్కయ్యను. యేసు మాట విని చెక్కయ్య గడగడ వణకుచు వచ్చినయ్యా, లెక్కలు పెట్టిన డబ్బంతా తిరిగి పేదల కొసగెనయ్యా. యేసు మాట విని చెక్కయ్య గడగడ వణకుచు వచ్చినయ్యా, లెక్కలు పెట్టిన డబ్బంతా తిరిగి పేదల కొసగెనయ్యా. పేరు నిర్మల్ షాన్. మరి లాస్ట్ గురువారం రోజు మా పెదమ్మకి కొంచెం ఆపరేషన్ అయ్యి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తే ఆమెని పలకరియడానికి మేము వెళ్ళాము. వెళ్ళి రాత్రి వచ్చేటప్పటికి ఇంకా 11 అయిపోయింది, చాలా టైం అయిపోయింది. వచ్చి అన్నం తినేసి ప్రార్థన చేసుకొని పడుకున్న తర్వాత ఒక గంటకి 12-1 గంట ఆ సమయంలో ఒక ఫుల్గా చలి ప్రారంభమైంది. మరి గడగడ గడగడ వణుకుతున్నా నేను. మరి మమ్మీని లేపి ఇంకా చలి పుడుతుందమ్మా నాకు అని చెప్తే టెంపరేచర్ చెక్ చేసింది, ఇంకా బాగా ఫీవర్ ఉందని. ఇంకా బెడ్రూమ్లో నుంచి లేచి హాల్లోకి పడుకున్నాం మేము. ఇంకా మరుసటి రోజు ఇంకా ఎక్కువ అయిపోయింది ఫీవరు. 104, 103, 102 అంతే 100కు పైగానే మొత్తం టెంపరేచర్ అంతా అలాగే ఉంది. ట్యాబ్లెట్లు 4 అవర్స్కి ఒకసారి వేస్తున్నారు, ఒళ్ళు తుడుస్తున్నారు, అయినా సరే ఏమాత్రం తగ్గట్లేదు. ఇంకా ఈ ట్యాబ్లెట్ సరిపోవట్లేదని ఇంకొక ట్యాబ్లెట్ వేశారు. ఆ ట్యాబ్లెట్ వేసినప్పుడు కానీ కొంచెం అంటే 104 ఉండేది 100 కానీ 99 అలాగ తగ్గింది. ఇంకా 98 నార్మల్ టెంపరేచర్కి అసలు రాలేదు. ఇంకా అలాగా మొన్న అంతా అలాగ అయింది. నిన్న ఇంకా కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చింది. మరి ఏం తిన్నా సగిచ్చేది కాదు, అసలు వామిటింగ్ వస్తున్నట్టు అనిపించేది. అయినా సరే ఏం కాదని తినేవాడిని. మరి నిన్న కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చింది. ఈరోజు ఇంకా ఎటువంటి జ్వరం లేకుండా ఇంకా సాక్ష్యం చెప్తాను. ఏసైకి ప్రేయర్ చేసుకున్నాను. ఇంకా నువ్వు ఈరోజు కల్లా జ్వరం తగ్గించేస్తే నేను సాక్ష్యం చెప్తాను ఏసయ్య అని. మరి ఈరోజు కల్లా నాకు జ్వరాన్ని కంప్లీట్గా తగ్గించేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు.
దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి వందనాలు. మన సోమవారం రోజు నేను ఏరే ఊరికి కార్యానికి కదిలిపోతున్నాను. పాప ఆ రోజు ఇంటికాడుండి కూడా నేను కార్యానికి వస్తాననింది. వద్దమ్మా నేను ఏరే తిరిగిపోతానని చెప్పాను. తిరిగి నేను సాయంకాలం వచ్చే తలకే పాపకి జ్వరం వచ్చింది. ఎందుకల్లంటే వాళ్ళ అమ్మ జ్వరం వచ్చిందని చెప్పింది. మందు పోసింది, పాపకి జలుబు మందు కూడా పోసింది. రాత్రి తగ్గింది జ్వరం. వాళ్ళ అమ్మ పాప నా దగ్గరే పడుకుంటుంది. నేను ఆ రోజు రాత్రి అంతా లైట్ అట్టే ఉండిస్తే రాత్రి 1 గంటకల్లా మళ్ళీ జ్వరం వచ్చింది. ఇంకా అక్కడి నుంచి నేను ఆ రోజు రాత్రి అంతా కూడా నిద్రపోల. పాప సైజు చూస్తూనే ఉండా, పాపను పట్టుకుంటానే ఉండా, చూస్తూనే ఉండా, మేలుకొనే ఉండా, దేవుడితో మాట్లాడుతూనే ఉండా. నాయన ఈ బిడ్డ జ్వరము తెల్లవారేతాలకే ఉండకూడదు. ఇదే ప్రకారం యాకోబు ఎట్టయితే దేవుడితో మాట్లాడాడో అదే విధంగా నేను రాత్రి అంతా నీతో మాట్లాడుతుండా, నిన్ను అడుగుతుండా, నాయనా నీతో మాట్లాడుతుండానని దేవుడితో ఏడుచుకుంటా నేను పాప మీద వాళ్ళ అమ్మాళ్ళని కూడా పిలవలా. వాళ్ళు ఏం పిలవమన్నారు, పాపకి జ్వరం వస్తే ఫోన్ చేయమని చెప్పాడు. నేను పిలవలా. నేను ఒక్కదాన్నే దేవుడితో పోరాడుతా, దేవుడితో మాట్లాడుకుంటా, దేవుడికి ప్రార్థన చేస్తా. బిడ్డతో రాత్రి తెల్లవాళ్ళు నేను పాపని చూసుకుంటానే ఉండ. అప్పుడు ఎండబడి లేచి వచ్చింది వాళ్ళమ్మ. అప్పుడు వచ్చి చూసింది. 5:30 అట్ట అవుతుంది, జ్వరం ఉంది. ఇప్పుడు మళ్ళీ మందు పోసిన తర్వాత ఆ రోజు నుంచి ఫస్ట్ అమ్మకి ఆ రోజు రాత్రి ఫోన్ చేశా. మా పాపకి జ్వరం ఉందని చేసాం పాపకి. సరేలే ప్రార్థన చేస్తానని చెప్పింది. మేము ప్రార్థన కూడా చేసుకుంటున్నాము. అప్పుడు చేసుకునేటప్పుడు పాస్టర్ అమ్మకి చెప్పింది. సరే నేను కూడా ప్రార్థన చేస్తానని చెప్పింది. ఆ రోజు నుంచి పాపకి తెల్లవారేతాలకి ఇంకా జ్వరం జ్వరం తగ్గిపోయింది. పాప జలుబుతో ఉంది, పాపకి బాగుంది. మొన్న శుక్రవారం రోజు మా అన్నకి ఎమర్జెంటీగా రాత్రి బాగలేట వచ్చింది. ఆ రోజు 12 అప్పుడు పాస్టర్ అమ్మకి ఫోన్ చేస్తామనుకున్నా. మళ్ళీ ఇంత రాత్రిలో వద్దులే అనుకున్నా. అప్పుడు హాస్పిటల్కి తీసుకొని పోతే నేను ఒక్కదాన్నే పాప కాడ ఉండా. అప్పుడు కూడా అట్టే దేవుడితో మాట్లాడుతూనే ఉండా రాత్రి అంతా. వాళ్ళు హాస్పిటల్కి పోయిన కాడ నుంచి నాయన మా అన్నని తెల్లవారికి హాస్పిటల్ నుంచి తీసుకురావాలా, మా అన్న హాస్పిటల్లో ఉండకూడదు నాయన. నేను రేపు సాక్ష్యం చెప్పాలా, పాప గురించి చెప్పాలా, దీని గురించి చెప్పాలనుకొని దేవుడికి ప్రార్థన చేసుకుంటా ఉండా. ఏకాజామున 5:30 కల్లా మా అన్నని ఇంటికి తీసుకొచ్చేసినాడు దేవుడు. చూస్తే నాయన ఏడుమంటాడుకో నాయన వచ్చి అంటున్నారు. చిన్నపిల్ల పోయింది, సలోమి ఇద్దరు పోయారు వాళ్ళు, నాయన కూడా అడుగు నాయన వచ్చేసి అంటున్నారు. ఇంకొక విషయం, ఇక్కడే గురకా వాళ్ళని ఉండారు విజయమ్మని. నేను పార్క్కి వస్తున్నాను, కొంచెం నడిచేదానికని వస్తాము. ఇప్పుడు నన్ను ఆపి ఆవుకు బాగలేదు పోయిందక్క, ముందుకు పడిపోయింది, నాకు అదే దిగులైపోయిందని చెప్పింది. మా పాస్టర్ అమ్మకి చెప్తా, మేము కూడా ప్రార్థన చేస్తాంలేమ్మని చెప్పాను. రోజు పాస్టర్ అమ్మకి ఫోన్ చేశాను, పాస్టర్ అమ్మ ఎత్తలేదు. నేనే ఆ రోజు రాత్రి ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేస్తానే ఉండాను. పాపకు చెప్పాను, అమ్ములు వచ్చింది ఊరికాడి నుంచి, అమ్ములకు కూడా చెప్పాను. ప్రార్థన చేసింది. యేసయ్య 3 అద్భుతాలు చేశాడు మాకు. పాస్టర్ అమ్మ అలా తర్వాత ఎందుకు ఫోన్ చేశారని అడిగింది. వాళ్ళకి తెలియలే, ఇంట్లో వాళ్ళకి. తర్వాత నేను చెప్పినామన దీని గురించి చేసిందామని చెప్పకూడదా పాస్టర్ అమ్మగారి కన్నా. ఇప్పుడు ఈ 3 అద్భుతాలు ఈ వారంలో మా ఇంట్లో దేవుడు చేశాడు. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పిన వాక్యము మా హృదయాలకి ఎంతో తృప్తిపరిచింది. ఇదే వాక్యము ఇంకా కూడా ఇంకొకసారి కూడా దేవుడు అవకాశం ఇస్తే పాస్టర్ గారు ఇక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యం ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, కానీ మేమే అది పోగొట్టుకుంటున్నాము. పాస్టర్ గారు చెప్పాడు, ఇక్కడున్న వరకే, దాన్ని దాటగానే సాతాను మిమ్మల్ని వెంబడించి మిమ్మల్ని మార్చేస్తుందని చెప్పాడు. అదే ప్రకారంగా మన కళ్ళే మంచివి కాదు, మన నోరే మంచిది కాదు. వీటి ద్వారా మనము దేవుడితో మాట్లాడాలా. ఎందుకని దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాము? ఇప్పుడు పాస్టర్ గారు మనకు నేర్పించారు కొత్త అంశాలు, ఇవి మనం నేర్చుకోవాలా. ఇంకొకసారి కూడా మా కుటుంబ సభ్యులు ఈరోజు రాలేదు, వాళ్ళందరూ కూడా ఈ వాక్యాన్ని వినాలని పాస్టర్ గారికి మరి అడుగుతున్నాను. దేవుణ్ణి కూడా పాస్టర్ అమ్మని, మన పాస్టర్ గారిని, ఇప్పుడు వచ్చిన పాస్టర్ గారికి
అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించిన గాక. ఇప్పటి నుంచి రేపు వారమంతా కూడా దేవుడు మన మందిరానికి వచ్చే బిడ్డలందరినీ, మమ్మల్ని, ఈ రక్షణ సైన్యంలో ఉండే బిడ్డలందరినీ, పాస్టర్ని వచ్చే బిడ్డలందరినీ కూడా కాపాడాలని, ఈ చిన్న ప్రార్థన దేవుడికే చెందాలని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన నా తండ్రి, పరిశుద్ధుడవగు నీవు మమ్ములను పరిశుద్ధులుగా తీర్చుటకు ఈ లోకమునకు వచ్చి మా కొరకు ప్రాణం పెట్టి విలువైన అమూల్యమైన నీ రక్షణను మాకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ఘనమైన నామమును, నీ నామం యొక్క మహిమను ఈ లోకంలో ప్రచురించుటకు ఆ భారమును నాకిచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, తండ్రి నీ ఆత్మను నాకు దయచేసి ఈ బిడలతో మీరు మాట్లాడమని, ఈ సమస్త వాక్య పరిచర్యలో మీరే నాకు తోడై ఉండమని ప్రార్థిస్తూ యెషోవా మెస్సయ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను నా తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మీరు దేవుణ్ణి మీ పాటలతో, మీకు ఇచ్చిన స్వరంతో గణపరిచారు, స్తుతించారు. అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు ఎందుకు వచ్చారో మీకు తెలుసా? మీరు ఏమి ఆశించి ఇక్కడికి వచ్చారో మీకు అందరికీ తెలుసా? రైట్. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? అది ఒక హీబ్రూ పదం. అది హల్లెలూయా. యా, ప్రభువుని స్తుతించుడి. దాని యొక్క మీనింగ్ ప్రకటన గ్రంథంలో మీకు ఫుట్ నోట్లో ఉంటుంది, ఎప్పుడన్నా మీరు చూడండి. హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించుడి. ఇప్పుడు నేను వచ్చేసి హల్లెలూయా అన్నాను, మీరు కూడా ఏమంటారు? హల్లెలూయా అని అంటారు, అంతే కదా? అంటే నేను ఇప్పుడు హీబ్రూ భాషలో మీకు హల్లెలూయా అన్నాను, అంటే ప్రభువుని స్తుతించుడు అని తెలుగులో చెప్పాను. మీరు కూడా నాకేమన్నారు? ప్రభువుని స్తుతించుడు అన్నారు. ఎవరు స్తుతించాలి ప్రభువుని? నేను మీకు చెప్పాను ప్రభువుని స్తుతించుడని, మళ్ళీ తిరిగి నాకేం చెప్పారు మీరు? మీరు కూడా ప్రభువుని స్తుతించుడు అన్నాడు. అక్కడ స్తుతించలేం, మనం చెప్పుకున్నాం. మనం హల్లెలూయా హల్లెలూయా. స్మాల్ కరెక్షన్. ఏ దైవ సేవకుడైనా హల్లెలూయా అన్నప్పుడు మనం తిరిగి ఏమనాలంటే, సృష్టికర్త అయిన దేవా నీకు స్తోత్రములు అంటే చాలా బాగుంటుంది. తిరిగి మళ్ళా మనం హల్లెలూయా అన్నామంటే ఆఖరి వరకు హల్లెలూయాలోనే వెళ్ళిపోతూ ఉంటాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి, ప్రైజ్ ద లార్డ్ అంటూ ఉన్నాం. ప్రైజ్ అంటే తెలుగులో స్తుతించుట లేక స్తోత్రం అని అర్థం. ఇంగ్లీష్ డిక్షనరీలో అదే విధంగా రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. లార్డ్ అంటే దేవుడు. ఏ దేవుడు? ప్రైజ్ ద లార్డ్. ది అనేది ఒక ఆర్టికల్, అవన్నీ మీకు కొద్దిగా అర్థం కాకపోవచ్చు. ఒక దేవుడు, ఏ అండ్ ది, ఒక అని అర్థం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఒక దేవుణ్ణి స్తుతించండి. ఏ దేవుణ్ణి స్తుతించాలి? భూమి మీద దేవుళ్ళు అనబడేవాళ్ళు అనేకం ఉన్నారు. భూమి మీద దేవుళ్ళు అనబడేవాళ్ళు అనేకం ఉన్నారు. ఒక వాడుకగా ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఏ దేవుణ్ణి మీరు స్తుతించారు అక్కడ? అతను ప్రైజ్ ద లార్డ్ అన్నాడు, మీరు కూడా ఏమన్నారు? ప్రైజ్ ద లార్డ్ అన్నారు. అంటే రీసెంట్గా ఈ యొక్క పదం మీద చాలా ఇష్యూ జరిగింది. మీకు బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు, చాలా భయంకరమైన ఇష్యూ జరిగిందనమాట. సో అవతల వ్యక్తి మనల్ని ఒక క్వశ్చన్ వేసినప్పుడు మన దగ్గర ఆన్సర్ ఎలా ఉండాలంటే, అవతల వ్యక్తి నోరు మూసేయాలి. సో మీరు ఇక మీదట, అంటే మీరు చేంజ్ చేసుకుంటారు నాకైతే తెలియదు, అందుకనే మిమ్మల్ని ముందుగా నేను క్షమించమని అడిగాను. స్మాల్ కరెక్షన్. ప్రైజ్ ద లార్డ్ అనేదానికన్నా నేనైతే ఏమంటానంటే, ప్రైజ్ జీసస్ క్రైస్ట్. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. ఆ నేమ్. ఏ
నామములో అయితే మీరు రక్షణ పొందుచున్నారో ఆ మహిమగల దేవుని యొక్క పేరును మీరు ఉచ్చరిస్తున్నారు ఇక్కడ. ప్రైజ్ జీసస్ క్రైస్ట్. ఎస్, ఐ ప్రైజ్ జీసస్ క్రైస్ట్. నేనైతే జీసస్ క్రైస్ట్ అనను, దాన్ని కూడా ఒక చిన్న మీకు చెప్తాను. నేను వాడే ఇప్పుడు పదాల్లో మీకు యెషువా మెస్సయ అని ఒకటి ఉంటుంది. యెషువా మెస్సయ అంటే యేసు క్రీస్తు అని అర్థము హీబ్రూ భాషలో. మెస్సియా మీకు అది నేను బైబిల్లోనే చూపిస్తాను, మీ బైబిల్లోనే. నెక్స్ట్ యెహోవా దేవుని నేను యావే అని సంబోధిస్తాను. ఈ రెండు పదాలు మీరు ఒకవేళ అడ్జస్ట్ కాలేకపోవచ్చు ఈరోజు ఒక రోజులో, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఆ పదాన్నే వాడుతుంటాను, ఎందుకంటే నాకు అది వాడుక అయిపోయింది. దాని గురించి వివరణ కావాలంటే మీకు ఎప్పుడన్నా నేను ఇస్తాను. బావి దగ్గర యోహాను సువార్తలో ఆమెతో మాట్లాడతాడు. అయ్యా, మాకు ఒక ఆయన వస్తాడు, అప్పుడు ఆయన చెప్తాడు మాకు, ఆయన మెస్సియా అంటున్నాం. ఏమంటుంది? మెస్సియా అంటుంది. మీరు చదివే ఉంటారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో, అక్కడ అట్లా ఉంటుంది. అది మెస్సియా అంటే అర్థము, ఆయన ఒరిజినల్ నేమ్ అది. మీకు ఒక పేరు ఉంది ఇప్పుడు కదా, భూమి మీద మీకు ఒక పేరు ఉందా? మీ పేరుతో మిమ్మల్ని పిలవడం బాగుంటుందా? మీ పేరు కాకుండా వేరే పేరుతో పిలిస్తే మిమ్మల్ని బాగుంటుందా? అది తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, ప్రపంచ దేశంలో ఉన్న భాషలలో ఏదైనా సరే మీ పేరు మారుతుందా? మీరు వేరే దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్లో మీ పేరే ఉంటుంది. ఒరిజినల్గా దేవుని యొక్క నామము యాహ్వే, యాహ్, హల్లెలూయా, యా, YAH అంటారు. యాషువా మషయా, మెస్సియా అంటారు. దీని ఒక కరెక్షన్ ఒకరు మీరు ఏమనుకోకుండా అడ్జస్ట్ చేసుకోండి. రోజుకి నన్నేమి ఏమనుకున్నా పర్వాలేదు నాకు. సో చదవబడిన వాక్య భాగము మరొకసారి నేను మీకు చదివి నేను వినిపిస్తాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. భూ దిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఎంత చక్కటి మాట అండి ఇది, యెషయా రాసిన దాంట్లో. ఇదే వేరొక బైబిల్ ఉంది నా దగ్గర, దాంట్లో కూడా ఆ తెలుగును మీకు చదివి వినిపిస్తాను, దయచేసి వినండి. ఏంది నేను ఏదో చెప్పేస్తున్నాడు, ఏదో తీసుకొచ్చి మాకు అనుకోబాకండి. భూ దిగంతముల అంటే అర్థం తెలుసుకోవాలి కదా మనము. ఇది వచ్చేసి పవిత్ర గంధము. ఏం గంధము? మీ చేతిలో ఉన్నది పరిశుద్ధ గ్రంథము. దీంట్లో ఏం రాయబడిందంటే, లోకము 4 చెరగులనున్న ప్రజలెల్లరూ నా చెంతకు వచ్చి రక్షణమును బడయుడు. నేనే దేవుడను, మరి ఒక దైవము లేడు. మరలా ఒకసారి చదువుతాను, దయచేసి శ్రద్ధగా వినండి. లోకము 4 చెరుగులనున్న ప్రజలెల్లరూ నా చెంతకు వచ్చి రక్షణమును బడయుడు. నేనే దేవుడను, మరి ఒక దైవము లేడు. అదే పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందంటే, భూ దిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. నేనే దేవుడను, నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు. మీ చర్చి పేరు వచ్చేసి రక్షణ సన్నిధి. రక్షణ సన్నిధి ఆకుతోట, నెల్లూరు జిల్లా. సంఘస్థులకి మరొకసారి మహిమగల దేవుని నామంలో వందనాలు తెలుపుతూ ఉన్నాను. మీరందరూ చక్కగా దేవుని వాక్యం వినడానికి వచ్చారు. అసలు ఈ సమయంలో వాక్యం చెప్పడం అంటే నాకు కూడా ఎక్కదు యాక్చువల్గా. హ్యాపీగా సండే కదా, ఎంజాయ్ చేసి తినేసి ప్రశాంతంగా నిద్రపోయేసి తమాషగా అలా వచ్చి ఉంటారు.
క్యాజువల్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, దేవుని వాక్యం వినాలా అని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఎంతమంది ఉన్నారు? ఒక 20-30 మంది ఉన్నట్టున్నా చూడ బహుశా. ఇప్పుడు చనిపోతే నాకు రక్షణ ఉంది 100% అని ఎవరన్నా చేయగలరా? ఈ క్షణం చనిపోతే నేను తప్పకుండా పరలోక రాజ్యానికి పోతాను, నాకు రక్షణ ఉంది అని ఎవరన్నా 100% చేయగలరా? లేదా? ఈ మెసేజ్ అయిన తర్వాత మీరే చెయ్యి ఎత్తారో నేను చూపుతాను మీకు. ఈ సమస్త సృష్టికి ఆధారమైన దేవుడు ఒకడే. ఆయన ఏం చెప్తున్నాడంటే, లోకంలో ఉన్న 4 దిక్కులు, 4 చెరగులలున్న ప్రజలెల్లరూ అన్నాడు. ఇక్కడ భూ దిగంతముల అన్నాడు. తెలుగు చాలా కష్టమండి, ఇంగ్లీష్ చాలా ఈజీ. తెలుగుని చదివి అర్థం చేసుకోవడం చాలా కష్టము, ఇంగ్లీష్ చాలా ఈజీ. ఈ 4 దిక్కులనున్న ప్రజలెల్లరూ ఎక్కడికి రావాలంట? ఆయన దగ్గరికి రావాలి. ఈ మాట చెప్పిన దేవుడి పేరు ఏం పేరంటే, మీ గ్రంథాల్లో యెహోవా అని ఉంటుంది. మనకు రక్షణ ఎవరు ఇచ్చారు? యెహోవా ఇచ్చాడా, యేసుక్రీస్తు ఇచ్చాడా? నా చెంతకు వచ్చి మీరందరూ రక్షణ తీసుకోండి అంటున్నాడు. ఎందుకంటే, ఎందుకు నీ దగ్గరికే రావాలా? నువ్వు మాకెందుకు రక్షణ ఇస్తావు? అసలు రక్షణ అంటే ఏంటి? బేసిక్ చెప్తున్నానండి, మీకేమనుకోవద్దు. చాలా బేసిక్ రక్షణ. ఒక క్రైస్తవునికి అతి ముఖ్యమైనది ఏంటంటే రక్షణ. మనం అందరం ఈ సంఘాలకు ఎందుకు వస్తున్నామంటే, అది దేవుని యొక్క కమాండ్, ఆజ్ఞ. మీరు కూడాలి, అందుకని మనం వస్తున్నాం. చెప్పే బోధకులు ఎలా ఉండాలంటే, నాకు నిజంగా భయం వేస్తుంది మీకు చెప్పాలంటే. ఎందుకంటే నేను మహాపాపిని. ఇప్పుడు నేను చనిపోతే డైరెక్ట్ నరకానికి వెళ్తాను. మరి నేనేంది మీకు చెప్పి రక్షణ గురించి చెప్పడం? నువ్వు నరకాన్ని పోయాడు, నువ్వేందా మాకు చెప్పేది? అంటే మీరు కూడా నాకు ఎవరు 100% కన్ఫర్మేషన్ ఇవ్వాలా నేను వెళ్తానని. రక్షణ దొరికింది అని మనం అనుకుంటున్నాం, కానీ రక్షణ కొనసాగే ప్రక్రియ. మన జీవితంలో మన మరణం వరకు అది కొనసాగే ప్రక్రియ. కాబట్టి మనం ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు యెహోవా వైపు చూడాలా, యేసుక్రీస్తు వైపు చూడాలా అనే సమస్య, ఒక చిన్న మీమాంస నాకు తట్టింది. దాంట్లో మీకు కొన్ని మాటలు నేను మీకు పరిచయం చేస్తాను. ఇదే యెషయా గ్రంథంలో మెస్సీయ గురించి, అంటే యేసుక్రీస్తు గురించి ఒక మాట చెప్తున్నాడు దేవుడు. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. రక్షణ మీకు ఉంది అంటే ఈ లిస్టు మీ దగ్గరకు వచ్చి ఉండాల. జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ. మీకు జ్ఞానం వచ్చిందా? మీ దగ్గరికి జ్ఞానం వచ్చిందా? సొలొమోను మహారాజు ఏమంటాడంటే, సంత వీధులలో జ్ఞానము బిగ్గరగా కేకలు వేయుచున్నది అంటాడు. జ్ఞానము సంత వీధులలో బిగ్గరగా కేకలు వేయుచున్నది అంటే జ్ఞానము ప్రకటించబడుతుంది. ఎప్పటి నుంచో ప్రకటించబడుతుంది. సో దానికి ఆధారమైన ఆత్మ ఎక్కడ ఉందంటే దాన్ని చూద్దాం మనం. మన ఆలోచనకు ఆధారమైన ఆత్మ, మన బలమునకు ఆధారమైన ఆత్మ, మన తెలివికి ఆధారమగు ఆత్మ, భయభక్తులు పుట్టించే ఆత్మ. ఇవన్నీ ఎవరి మీద నిలుచునని యెషయా గ్రంథంలో చెప్తున్నాడంటే, యావే ఆత్మ అతని మీద నిలుచును. ఒక అతని మీద నిలుచును. ఆ నిలిచిన అతనికి నేనేమేమి ఇస్తానంటే, అతనికి నేను జ్ఞానమునిస్తాను, వివేకమునిస్తాను, అతనికి నేను ఆలోచన ఇస్తాను, అతనికి నేను బలమునిస్తాను, నా యందు భయభక్తులు పుట్టిస్తాను అతనికి. అప్పుడు అతను నా ఎడల ఏం కలిగి ఉంటాడు? భయం కలిగి ఉంటాడు,
కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఈయన ఎవరంటే యేసుక్రీస్తు. మీరు అనుకుంటున్నారే, అటువంటి యేసుక్రీస్తు దేవుడని అందరూ నమ్ముతారు కదా. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? ఈ శరీరంతో వచ్చాడు. ఈ శరీరం ఎటువంటిదో మీకు తెలుసా? ఆయన గురించి చెప్పబడిన వాక్యం ఏం చెప్పబడిందంటే, పాప శరీర ఆకారముతో ఆయన ఇక్కడికి వచ్చాడు. ఈ శరీరం యొక్క స్వభావం ఎటువంటిదంటే పాపము ఆకర్షిస్తూ ఉంటుంది, నిరంతరము పాపము ఆకర్షిస్తూ ఉంటుంది. పాప శరీర స్వభావము కలిగిన ఆకారముతో మెస్సియా అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అతని శరీరంలో ఉన్న పాపానికి దేవుడు శిక్ష వేశాడు. అసలు ఒకసారి ఆలోచిస్తే మన కోసం ఆయన ఆ శిక్ష భరించడం ఏంటి? మనమందరం చనిపోతాం, అది తెలుసు మీకు అందరికీ. కానీ ఎవరి జీవితంలో రక్షణ లేదో, ఎవరి జీవితంలో మెస్సయ్య లేడో అంటే యేసుక్రీస్తు లేడో, వారందరూ ఎక్కడికి వెళ్తారో మీకు బాగా తెలుసు. కాబట్టి మీకు రక్షణ మీకు రావాలి అంటే ఫస్ట్ మీకై మీ రక్షణను తెచ్చుకున్నారా? రక్షణ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరో చెప్పారు, ఆయన దగ్గర పోతే అది జరుగుతుంది ఇది జరుగుతుంది చెప్పేసి అనేక రకాలుగా వస్తారు యేసుక్రీస్తు దగ్గరికి. ప్రజలు ఎలా వస్తారంటే అనేక రకాలుగా వస్తారు. వాళ్ళ బలహీనతలను తీసుకొని, వారి కోరికలను తీసుకొని అనేక రకాలుగా వస్తారు. ఎందుకు వస్తారు ఆయన దగ్గరికి? ఆయన దగ్గర పోతే ఆ చర్చికి వెళ్తే మనకి బాగుపడుతుంది, నా బాధలు కొన్ని ఉంటాయి అవి తొలగిపోతాయి అని ఆయన దగ్గరికి వస్తారు. కానీ యాక్చువల్గా మీరు మీకై రాలేదు. మిమ్మల్ని దేవుడు ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు. ఈరోజు మీరు ఊరికే సరదాగా రాలేదు ఎక్కడికి, నేను సరదాగా రాలేదు ఎక్కడికి. మనమందరము పాపం చేస్తూ ఉన్నామా? ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నామా? చేయడం లేదా? చనిపోయే ఆఖర్ మినిట్ వరకు మనం పాపం చేస్తూనే ఉంటాం. అది మన తప్ప? ఎవరి తప్పది? పాపము చేయడము మానవ నైజము. ఎందుకంటే ఈ శరీరమే పాప స్వభావము కలిగిన శరీరం ఇది. కానీ నేనేమంటానంటే, నేను పుట్టక మునిపే నేను భూమి మీదకి రాక మునిపే ఈ దేవుని యొక్క లేఖనము నన్ను పాపములో బంధించేసింది. మీరందరూ మీ తల్లి గర్భంలో పడక మునిపే మీరు పాపంలో బంధించబడి ఉన్నారు. దీనికి ఒప్పుకుంటారా? పోనీ లేక గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము. మంచిది. యెషువా మెస్సయ్య నందలి విశ్వాస మూలముగా అనగా యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. ఎప్పుడు బంధించింది? అసలు లేఖనం అంటే ఏంటి? యెహోవా వాక్యము లేఖనము. లేఖనం అంటే
వ్రాయబడినది అర్థం. లేఖికుడు, లేఖనము, వ్రాయబడినది. లేఖనము నెరవేరునట్లు ఈలాగు జరిగను అని రాయబడి ఉంటుంది బైబిల్లో చాలా దగ్గరలో. లేఖనం అంటే తన ఎదుటనున్న గ్రంథములో, దేవుని ఎదుట ఒక గ్రంథం ఉంది. తన ఎదుటనున్న గ్రంథంలో ఆయన ఎప్పుడైతే ఒక సంకల్పాన్ని సంకల్పించి దానిని అమలుపరచాలి అని తన మనసులో అనుకున్నాడో అదంతా ఆయన తన ఎదుటున్న గ్రంథంలో రాసుకున్నాడు. అదంతా తన ఎదుటనున్న గ్రంథంలో రాసుకున్నాడు. ఆ వ్రాసిన భాగము ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో భూమి మీద అది లేఖనము. నేను దప్పిగొనుచున్నాను, లేఖనము నెరవేరునట్లు కొన్ని మాటలు ప్రభు అయిన మెస్సయ్య అన్నాడు. చాలా దగ్గరలో మీకు అనిపిస్తుంది లేఖనము లేఖనము లేఖనం అని. ఎక్కడ రాయబడింది ఈ లేఖనము? ఈ గ్రంథంలో రాయబడిన లేఖనమా, లేక దేవుని ఎదుటనున్న గ్రంథంలో రాయబడిన మాట? ఈ గ్రంథంలో కాదండి. ఎందుకంటే ఈ గ్రంథంలో ఒక 6000 సంవత్సరాలు, మనకు బైబిల్ అంతే కదా, డేట్స్ అంతే ఇస్తుంది, 6000 years రఫ్లీ. మోషే గారు వచ్చేటప్పటికి 1500 సంవత్సరాలు అయిపోయింది. అక్కడి నుంచి ఆయన దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడిన వాడి ఇవన్నీ రాశాడు. అంతకుముందు అంతా మనకి ఏమి అసలు లిపి లేదు. సో లిపి లేనప్పుడు లేఖనం అనేది మనం చెప్పలేం కదా, చెప్పలేము లేఖనం అంటే. అంటే లేఖనం ఎక్కడుందంటే దేవుని ఎదుటనున్న ఒక గ్రంథములో వ్రాయబడి ఉన్నది. నేను దేవుని ఎదుటనున్న గ్రంథములో, గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారమే నేను వచ్చితేనే మెస్సయ్య అంటాడు. అంటే ఎప్పుడు రాశాడు మెస్సయ్య రావాలని? ఎప్పుడు రాశారు? ఎప్పుడు రాసి ఉండొచ్చు? ఆయన పుట్టిన తర్వాత రాశాడా, పుట్టక ముందా రాశాడంటే అబ్రహాము పుట్టక మునిపే నేను ఉంటేనని చెప్పేసి అంటున్నాడు. నువ్వు ఎప్పుడున్నావు? అబ్రహాం పుట్టక ముందు నీ వయసు ఎంత? 33 years ఆర్ సంథింగ్. నువ్వు ఎలా అంటావు అబ్రహాం పుట్టక మునిపే అంటే? ఆ రోజున్న ఆ సద్దుకైలకు, పరిసయ్యులకు, వాళ్ళకి, ఆ యూదులకి అర్థం కాని మాట. మనం లేఖనాలు చూస్తున్నామే. లేఖనం అంటే అసలు లేఖనం అంటే సరైన డిస్క్రిప్షన్ మనకు కానీ మీనింగ్ అని తెలియకపోతే మనం చదువుకుంటూ బైపాస్ వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని యొక్క ప్రతి మాటని ఎలా మనము చదవాలంటే పట్టి చదవాలి. నాకు ఎవరో వాక్యం చదివారు ఇక్కడ, ఇంగ్లీష్ మీడియమా ఆ పాప, ఆ సహోదరి. దాన్ని బట్టి మాకేం అర్థం అవుతుందంటే తను బైబిల్ చదవడం లేదు. ఎవరైతే మా అందరికి చదవచ్చు కదా, ఆల్మోస్ట్ రాకపోతే కొరడా తీసుకొని కొడతారు. ఎందుకంటే మిగతా అన్నీ నేర్చుకుంటారు కానీ చదువు నేర్చుకోరు. చదవడం నేర్చుకోండి, ఆల్మోస్ట్ ఇంకా వయసు ఉంది మనకి. వినుట వల్ల విశ్వాసం కలుగును, చదువుట వలన తెలివి కలుగును, జ్ఞానము కలుగును, యావే యందు భయభక్తులు కలుగును. నేర్చుకోవాలి. మిగతా అన్నీ నేర్చుకున్నారు. సెల్ ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో చక్కగా నేర్చుకున్నారు ఈ రోజులో ప్రతి ఒక్కరు. తెలుగు చదివేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక్క పొల్లు కూడా పోకుండా చదవాలి. కొన్ని ఒక లెటరే ఎగిరిపోయింది ఇందాక చదివిన దాంట్లో. అంటే భయం ఉండొచ్చు, బహుశా స్టేజ్ ఫియర్ కూడా ఉండొచ్చు చదివే వాళ్ళకి. కానీ మనం చదివేటప్పుడు ఎలా చదవాలంటే పట్టి చదవాలి. నేను బీకామ్ చదివాను, బిఎల్ చదివాను, తర్వాత ఈ బీడీ చేశాను, అంటే బ్యాచులర్ ఆఫ్ డివినిటీ. ఒక 10 డిప్లొమాలు ఉన్నాయి నా దగ్గర. నేను ఇంగ్లీష్ మీడియం చదివింది. నేను బైబిల్ చదివేటప్పుడు నాకు నేర్పిన గురువు అట్లే కొట్టాడు, ముందు తెలుగు చదవడం నేర్చుకోరా, తర్వాత నువ్వు అన్నాడు. నాకు తెలుగు చదవడం రాదా అనిపించింది అప్పుడు. ఇంగ్లీష్ మీడియం చదివినా నేను నా బిఎల్ కంప్లీట్ అయిన తర్వాత ఇంగ్లీష్ కోచింగ్కి వెళ్ళాను. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినండి, మళ్ళీ ఇంగ్లీష్ కోచింగ్కి వెళ్ళాను. అంటే నేర్చుకోవాలి.
ఇప్పుడు 2 బైబిల్ పక్కన పెట్టుకొని నేను చదివితే చెరుగులు ఎలా అన్నాడు. చెరుగులు అంటే నాకు కూడా అర్థం కాల ఫస్ట్. 4 దిక్కులు, 4 దిక్కులలో ఆయనకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇజ్రాయెల్ ఒక్కరే కాదు, చాలామంది ఉన్నారు. సో మీరు దేవుని యొక్క నామాన్నే మీకు తెలియనప్పుడు మీరు రక్షణ ఎలా పొందుతారు? కాబట్టి మిమ్మల్ని ఏం చేసిందంటే లేఖనము మిమ్మల్ని అందరినీ ఎక్కడ బంధించింది? పాపములో బంధించింది. రక్షణ అంటే ఒక జనరల్ వర్డ్ చెప్తానండి. రక్షణ అంటే జనరల్గా ఒక ప్రమాదం నుంచి వారిని రక్షించడం, ఒక ప్రమాదం నుంచి రక్షించడం. సపోజ్ ఒక వ్యక్తి అలా వెళ్తున్నాడు, రైల్వే ట్రాక్ క్రాస్ చేస్తున్నాడు, అతనికి చెవుడు, ఆ రైలు వచ్చే సౌండ్ వినిపించలా. ఇంకొక వ్యక్తి చూశాడు, అరే ఏంది ఇతను వెళ్ళిపోతాడు, ట్రైన్ వస్తుంది, వెళ్ళి అతన్ని టక్కని వెనక్కి లాగాడు. అంటే ఏం చేశాడు? రైలు యొక్క ప్రమాదం నుంచి అతనిని రక్షించాడు. సో మీరు ఎటువంటి ప్రమాదంలో ఉన్నారో తెలుసా? రక్షణ మన సబ్జెక్ట్ అదే. మీరు ఎటువంటి ప్రమాదంలో ఉన్నారంటే లేఖనము పాపములో బంధించిన ప్రమాదంలో మీరు ఉన్నారు. ఒకరినా, ఇద్దరినా, ముగ్గురినా కాదు, అందరినీ అని చెప్పి రాసింది అక్కడ. యేసు క్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము. ఏంటి వాగ్దానము? జనవరి 1 వస్తే వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు. ఏమొచ్చిందమ్మా? నీకేమొచ్చింది? నాకేమొచ్చింది. అసలు జనవరి 1 మంది కాదు. సో విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అందరికీ, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి ఆయన విశ్వసిస్తారో వారినందరినీ లేఖనం ఏం చేసింది? పాపములో బంధించేసింది. ఇప్పుడు ఆ పాపములో బంధింపబడిన వారిని రక్షించాల. ఆ భారం ఎవరికి ఇచ్చాడంటే తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఇచ్చాడు. నువ్వు భూమి మీదకి వెళ్ళు. వాళ్ళు అసలు పుట్టక మునిపే నా ఎదుటనున్న గ్రంథములో నేనేం చేశానంటే వారినందరినీ నేను పాపంలో బంధించేశాను. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వబడిన శరీరమే బలహీనమైన శరీరము. పౌలు అంటాడు ఈ మాట ఒక దగ్గర, నేను నివసించుచున్నానే కానీ నాకు తెలియకుండా నా శరీరం అందు పాపము నన్ను ఏలుతా ఉందంటాడు. కానీ నా మనసు అయితే మెస్సే వైపు చూస్తుంది. నేను ఆయనకి నా మనసుని ఇచ్చేసాను. ఈ శరీరంలో అతి చెడ్డవేంటో మీకు తెలుసా? కళ్ళు. అతి చెడ్డవి కళ్ళు. పాపము మానలేని కన్నులు అంటాడు దేవుడు ఒక దగ్గర. మన కన్నులంట పాపము చూడకుండా ఉండలేవంట. నీ కన్ను మంచిదైతే నీ దేహమంతయు మంచిదే. ఇంకొకటి ఉంది మన శరీరంలో, అతి భయంకరమైనది ఒకటి ఉంది, నాలుక. ఈ నాలుక ఏం చేస్తుందంటే ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతూ ఉంది. అంటే నీ కళ్ళు మంచిది కాదు, నీ నాలుక మంచిది కాదు. ఇంకేం మంచిది సార్ మా దాంట్లో? ఈ 2 లేకపోతే ఎట్లా? నేను మాట్లాడకుండా ఉండలేను, నేను చూడకుండా ఉండలేను. ఇప్పుడు మనకు కళ్ళు కానిపోతే ఎంత బాధపడిపోతాం అంటే అంత బాధపడిపోతాం. కానీ పుట్టుకతో గుడ్డివాడు కళ్ళు తెరిచిన తర్వాత ఈ లోకాన్ని నేను చూడడానికి నా కళ్ళు వచ్చింది అంటాడు. అంత ఘోరంగా ఉంది ఈరోజు లోకం. సో పాపము మానలేని కన్నులు అంటే మీరు ఎటువంటి ప్రమాదాలు ఉన్నారు? పాపము నీ శరీరమందు నివసించుటకు అనుకూలమైన పరిస్థితులు కలిగిన శరీరముతో మీరు భూమి మీదకి వస్తారు అని తెలిసి దేవుడు తన ఎదుటనున్న గ్రంథములో ఏ లేఖనము ద్వారా మిమ్మల్ని ఆయన పాపములో బంధించాడో ఆ బందీఖానాలో నుంచి మిమ్మల్ని విడుదల చేయుటకు ఆయనే వచ్చాడు భూమి మీదకి.
ఎలా వచ్చాడు? ఆయన కూడా ఇదే శరీరంతో వచ్చాడు. ఆయనకి మనకు తేడా ఏంటంటే, ఇందాక మీకు చెప్పాను, అతని మీద ఎటువంటి ఆత్మ నిలిచిందంటే జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. ఆయనకి ఇవ్వబడిన ఆత్మ కొలత లేకుండా ఇవ్వబడింది. ఎవరికి? యేసుక్రీస్తుకి, యెషోవా మెస్సయ్య. ఏం లేదండి, యేసుక్రీస్తు అంటే అర్థం ఏంటివి? అభిషక్తుడైన రక్షకుడు. ద సేమ్ మీనింగ్. యెషోవా మెస్సియా అంటే అభిషేకము పొందిన రక్షకుడు. అభిషేకము నొందిన కెరూబువై నీవు ఒక ఆశ్రయముగా ఆయన యొద్ద ఉంటివి. హెచ్కెల్ గ్రంథంలో చెప్తాడు అపవాది గురించి. అది ఎటువంటి అభిషేకం అంటే అతనికి కంప్లీట్ హోలీ స్పిరిట్ లేదు, కొలత లేని అసలు సంపూర్ణమైన ఆత్మ ఆ కెరూబుకి ఇవ్వలేదు. అందుకనే ఆ కెరూబు అక్కడి నుంచి పడిపోయాడు. కానీ ఈయనకైతే కొలత లేకుండా తన ఆత్మని అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయనే వచ్చింది. కానీ ఎలా వచ్చాడంటే మనం చూడగలిగి, మనం ఆయనతో మాట్లాడగలిగి, ఆయన మనం మాట్లాడగలిగి తనకు తాను తగ్గించుకొని ఒక మానవ శరీరం ధరించి భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, నేను అప్పుడు మిమ్మల్ని అంటే జగత్తు పునాది వేయబడక మునిపే లేఖనములో మిమ్మల్ని పాపంలో బంధించాను కదా. మీరు అడగచ్చు, నాకు అప్పుడు నా ప్రమేయం ఏమీ లేకుండా నువ్వే కదా నీ లేఖనాల్లో నన్ను బంధించేసావు పాపంలో, నేను పాపంలో పడిపోయినాను, బందీకణాలు ఉన్నాను, మరి నాకు ఎలా విడుదల? అందుకే నేను వచ్చింది. డెలివరెన్స్, విడుదల. ఏ విడుదల? నీ అప్పుల బాధ నుంచి విడుదల కాదు, నీ మానసికమైన ఆందోళన నుంచి విడుదల కాదు, నీ రోగాల నుంచి విడుదల కాదు. అవన్నీ సెకండరీ. ప్రైమరీ, ప్రప్రథమంగా ఏంటంటే నీవు పాపంలో బంధించబడి ఉన్నావు కాబట్టి నేను బయట తీసుకునేదానికి నేను వచ్చాను. ఆ లేఖనాన్ని ఆయన నెరవేర్చుటకు వచ్చితే కానీ నేను లేఖనాల్ని కొట్టివేయటకు రాలేదంటాడు దేవుడు. సో మీరంతా రక్షణ పొంది ఉన్నారు అని అనుకుంటున్నారు కదా, అనుకుంటున్నారు. రక్షణ 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 పేరు బాగుంది, రక్షణ సన్నిధి. రక్షణ సన్నిధి అంటే ఈ చర్చిలో రక్షణ ఉంది, ఈ చర్చిలో ఆయన సన్నిధి ఉంది. రెండు కలిపి రక్షణ సన్నిధి. బాగుంది. కానీ నాకు నచ్చంది ఏంటంటే ఆయన సంఘానికి ఆయన పేరే ఉండాలి. రకరకాల పేర్లు పెట్టేసుకుంటూ ఉన్నారు. ప్రజలకు అర్థం కావడం లేదు ఆ పేర్లు. ఏందా బేతేలు అంటాడు, నోరు తిరగని పేర్లను పెట్టుకొని ఎక్కడెక్కడో పేర్లు పెట్టుకొని అమ్మండి. మా మందిరాలు చూడు, ఆ దేవుడి పేర్లే ఉంటాయి. కానీ మన మందిరాలకు ఎందుకు ఆ దేవుని పేరు ఉండదు? నోట్ చేసుకోండి ఒకసారి, మీ మనసును మీరే ప్రశ్నించుకోండి. మీకు అంటే నేనేం తప్పండం లేదు, పాస్టర్ గారు ఎందుకురా ఆయనకి ఇచ్చాను రా అనుకుంటాడేమో. మీ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే సత్యం వైపే నా మనసు ఉండాలా. ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే అది సత్యంగానే తెలుసుకోవాలా. ఒక అబద్ధాన్ని అబద్ధంగానే మనం నిరూపించాలా, ఒక సత్యాన్ని సత్యంగానే నిరూపించాలా. బైబిలు సత్యగ్రంథం. నేను ఎందుకు నా మెస్సేజ్ని ఇష్టపడతానంటే, అంటే యేసుక్రీస్తుని ఎందుకు ఇష్టపడతానంటే ఆయన సుచరిత్ర కలిగిన దేవుడు, సుచరిత్ర కలిగిన దేవుడు, మంచి చరిత్ర కలిగిన దేవుడు. మనము భూతద్దం పెట్టి వెతికిన ఆయన ప్రవర్తనలో కానీ ఆయన మాట తీరులో కానీ ఎక్కడ కూడా దోషము కనిపించదు. పాపం అనకూడదు కానీ దోషము కనిపించదు. ఇంకా చాలా ఉన్నాయి, శరీర కార్యములు చాలా ఉన్నాయి కదా, అవేవి ఆయన కనిపించవు. ఎందుకంటే ఆయన సంపూర్ణమైన దేవుని ఆత్మను పొంది మన దగ్గరకు వచ్చాడు. అటువంటి సంపూర్ణమైన ఆత్మను మీరు పొందాలి అంటే మీరు ముందుగా
నిర్ణయించబడి ఉండాలి. చూద్దాం ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము 29, 30 వరకు చదువుకుందాం మనం దయచేసి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ప్రైజ్ 30 కూడా చదవండి దయచేసి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా అంటే ఒక సబ్జెక్ట్ ఉంది అక్కడ. ఎవరు దేవుని ప్రేమిస్తారంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అంటే ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్నాను, నాకు మేలు కలిగింది, అది సమకూడి జరిగింది. నా బిడ్డ ఆస్ట్రేలియాకు పోయింది, నా మనవరాలు అమెరికాకు పోయింది, మా వాడికి మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను దేవుని ప్రేమించాను కాబట్టి నాకు సమస్తము సమకూడి జరిగింది. ఇది కాదండి. పౌలు రోజులు అమెరికా పోయి ఉద్యోగం చేస్తామంటే ఏం లేవు అని వాక్యాలన్నీ మనకు అనుగుణంగా మనం మార్చుకునేస్తూ ఉంటాం. అది కాదు. రక్షణ అనే దాని గురించే మాట్లాడాడు పౌలు. ఈ రక్షణలో ఏం చేస్తున్నాడు? దేవుడు ఎవరిని ముందుగా ఎరిగను. ఎప్పుడు ఎరిగాడు దేవుడు ముందుగా? జగత్తు పునాది వేయబడక మునిపే ఎవరినైతే పాపంలో బంధించి ఉన్నాడో వారిని ముందుగా ఎరిగిన దేవుడు తన కుమారునితో సమానమైన వారగుటకు, సారూప్యము గల వారగుటకు, సారూప్యము అతని రూపంలోకి మార్చబడుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎప్పుడు నిర్ణయించెను? వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరినైతే ముందుగా నిర్ణయించాడో అంటే దేవుడు తన రక్షణలోకి వచ్చుటకు జగత్తి పునాది వేయబడక మునిపే కొందరిని ఏం చేసుకున్నాడు? ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు. ఎవరినైతే ముందుగా ఎరిగాడో వారినే నిర్ణయించుకున్నాడు. ఎక్కడికి? తన రాజ్యానికి. అందరూ పోతారా పరలోక రాజ్యానికి? పోరు కదా. సో అంటే ఎవరినైతే దేవుడు పిలిచాడో, ఎవరికైతే ముందుగా ఆయన ఎరిగి ఉన్నాడో వారిని ఆయన పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్న వారిని ఏం చేస్తున్నాడు అంటే నీతిమంతులుగా తీర్చుతూ ఉన్నాడు. మీరు నీతిమంతులుగా ఉండగలరా? మనం నీతిమంతులుగా ఉండగలమా? ఉండలేము. ఎందుకు ఉండలేము? ఓన్లీ ఒకే ఒక కండిషన్ ఏంటంటే ఈ శరీరమే పాపమునకు లొంగిపోయే స్వభావం కలిగింది కాబట్టి మనం నీతిమంతులుగా ఉన్నాం. అందుకనే పౌలు ఏమంటాడంటే ఒక్కడును నీతిమంతుడు లేడు అంటాడు. కానీ ఆయన సర్టిఫికెట్ ఇస్తే మనం నీతిమంతులం అవుతాం. ఎవరినైతే ఆయన ముందుగా ఎరిగాడో, ఎవరినైతే ఆయన పిలుచుకున్నాడో, ఎవరినైతే నిర్ణయించుకున్నాడో వాళ్ళు నీతిమంతులుగా తయారగుటకు ఆయన ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. దేవునితో పాటు మనం ఉండాలంటే ఎలా ఉండగలము? ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఇక్కడ ఎలా ఉన్నాము? మానవ శరీరం కలిగి ఉన్నాం. రేపు ఎక్కడికి వెళ్తాం? మనము దేవుని ఎదుట తీర్పు నిలబడతాం. ఒకవేళ దేవుని రక్షణ ఉంటే ఆయన రూపంలోకి మార్చబడతాం. సారూప్యం గలవారు అగుటకు అంటాడు. ఆయన రూపంలోకి మార్చబడతాం. ఆయన రూపంలోకి మార్చబడాలంటే మనకేం కావాలా? అక్కడ ఆయనకి ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమలోకి మనం మార్చబడాలా. ఆ మహిమను పొందితే ఆయనతో పాటు ఆయన పక్కన మనం నిలవబడగలం. మీకు ఆస్ట్రోనాట్ తెలుసు, తెలుగులో ఏమంటారు? నాకు అంత రోదశిలకు వెళతారే వాళ్ళని ఏమంటారు? ఓమియోగ్రామి, ఏదో ఒకటి ఆస్ట్రోనాట్స్.
సునీత విలియమ్స్ వెళ్ళింది ప్రస్తుతానికి, ఇంకా రాలేదు ఆమె. ఆమెతో పాటు మనం ఉండాలంటే ఇలా వెళ్తే ఉంటామా? ఆ కిట్ వేసుకోవాలి, అదొక భయంకరమైన అదేదో ఉంటుంది అంతా వేసుకొని పోతే కానీ ఆమెతో పాటు మనం సమానమైన రూపంలో ఉంటాం. మరి మనం మన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇక్కడ లేడు, భూమి మీద. ఆయన మహిమ గల తన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనతో పాటు మనం యుగ యుగములు జీవించాలంటే మనం ఏం చేయబడాలా? ఆ రూపంలోకి మార్చబడాలా. ఆ మహిమ మనకి కావాలా. ఇది రక్షణలో ఒక భాగము, రక్షణలో ఒక భాగం ఇది. ఎవరికి రక్షణ వస్తుందంటే ఎవరినైతే లేఖనము బంధించిందో ఆ బంధించిన వారికి యెషువా మెస్సీయను అనగా యేసుక్రీస్తునందు విశ్వాస మూలముగా విశ్వసించిన వారికి ఆయన పిలుస్తాడు. మీరు ఊరికే ఎవరు రాలేదు, నా తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాడు. సో తండ్రి ఏం చేశాడు? మిమ్మల్ని ఆకర్షించాడు. ఎందుకు ఆకర్షించాడు? తన ఎదుటనున్న గ్రంథములో నీ పేరు రాసుకున్నాడు. ఈ పేరు కాదు, నీకు ఒక కొత్త పేరు ఇస్తారు అక్కడ రేపు కదా, మనం వెళ్ళింది అక్కడ కొత్త పేరు ఇవ్వబడుతుంది. ఆయన రాసుకున్నాడు కాబట్టి ఈ బిడ్డ నా దగ్గర రావాలి. పౌలు జీవితం కానీ చూసినట్లయితే సౌలు ఒకానొక పీరియడ్లో అపొస్తల కార్యాలు మనం చూసినట్లయితే సౌలు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు నాకు తెలిసి, అంత ఘోరంగా ఉన్నాడు. ఎప్పుడైతే మెస్సయ్య మాట్లాడాడో, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, కళ్ళు తెరవబడ్డాయి. నేనేంది హింసించేది, ఏంది ఆ స్వరం వినిపించింది, ఎవరు అన్నాడు. తర్వాత అతని జీవితమే మారిపోయింది. ఇప్పుడు అలా పిలవాలనండి, ఆడ పిలుస్తాడు దేవుడు. ఆ సౌలుని పౌలుగా మార్చేదానికి ఆయన ముందుగా ఏర్పరచుకున్నాడు. అదే చెప్తాడు, నేను ముందుగా ఏర్పరచబడిన వాడిని కాబట్టి నా గత జీవితము ఇంత భయంకరంగా ఉన్నను నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. అందుకనే నేను పూర్వము లేఖనములో బంధించబడి ఉంటిని, పాపంలో ఉంటిని. మనమందరం కూడా బంధించబడిన లేఖనము ద్వారా పాపంలో ఉన్నాం మనం. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, విశ్వాసం ఉంచి ఆయన మాటలు విన్నారో, ఆయన యందు విశ్వాసము కలిగి ఈయన నన్ను చనిపోతే ఇక్కడి నుంచి ఆయనతో పాటు ఉండుటకు ఒక అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఆయన మహిమలోకి నేను మారాలంటే ఆయన ఇచ్చే రక్షణను నేను పొందాలి. అందుకనే ఈ లోకంలో ఉన్న 4 దిక్కుల్లో ఉన్న సమస్త జనులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఆయన వైపు చూడాలంటే ఆయన అప్పుడు మనకు కనిపించలా. కానీ ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో ఆయన ఆల్మోస్ట్ అందరికీ కనిపించాడు. అప్పుడు వాళ్ళకు కూడా కనిపించాడులేండి, అబ్రహాం కనిపించాడు, చాలామంది కనిపించాడు. కానీ ఇప్పుడు మనకు కనిపించడంలా కదా. మనం ఎలా చూడాలి దేవుణ్ణి? ఎప్పుడైతే జ్ఞానము వివేకములకు భయభక్తులకు కలిగిన ఆత్మ నీ మీదకి వస్తుందో, నీలో వచ్చి నివాసం చేస్తుందో, అప్పుడు నువ్వు యేసుక్రీస్తుని చూడగలుగుతావు. ఎలా చూడగలుగుతావంటే ఆయన అదృశ్య రూపిగా ఉన్నాడు కాబట్టి మనం కూడా అలానే చూడగలుగుతాం. ఆయన కార్యములు మనం చూడగలుగుతాం. ఎంత బాగానే ఉంది. ఎందుకు దేవుడు మనలను పాపములో బంధించాడు అనే ప్రశ్నకి సమాధానం ఏంటంటే, దేవునికి అసలు మరణము అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ పదమే మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఫాలో అవుతున్నారా? నిద్ర వస్తూ ఉందా? మనం అందరం చనిపోతాం. తిరిగి లేస్తామో లేదో మనకు తెలియదు. తెలుసా మీకు తిరిగి లేస్తామని? ఈ శరీరంతో లేస్తామా? మనము ఈ భూమి మీదకి రాకముందే దేవుడు పాపములో బంధించాడంటే చాలా తప్పు కదా. అదే
అసలు నేను పుట్టడం లేదు, నన్ను ఏందా నువ్వు పాపంలో బంధించావంటే బంధిస్తాడా నిజంగా? నీ దినములన్నీ ఆయన ఎదుటనున్న గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి, అవునా కదా? ఇది అందరూ తెలుస్తుంది, ఎందుకంటే దావీదు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. నా తల్లి గర్భంలో నేను పిండమ్మగా రూపింపబనక మునుపే అంటాడు, నా తల్లి గర్భములో అవయవములు ఒక్కొక్కటి రూపింపబడక మునిపి నీ ఎదుటనున్న గ్రంథపు చుట్టలో నా గురించి నువ్వు రాసుకొని ఉన్నావు. అలాగుననే మనందరి భూమి మీదకి వచ్చి, మీరే కాదు, భూమి మీద ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు మరి మెస్సయ్య వచ్చే వరకు ఎంతమంది అయితే పుడుతూ ఉంటారు, ప్రతి ఒక్కరిది ఆయన తన ఎదుటనున్న గ్రంథంలో రాసుకున్నాడు. నాకు చాలా బాధ ఏంటంటే అందరూ పోవాలి కదా రక్షణకి, మరి కొంతమంది కంపల్సరీగా వెళ్ళిపోతున్నారు. వెళ్తున్నారు లేదా? దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు లేదా చెప్పండి. నాకేదో డౌట్గా ఉంది. మీరు అందరం చూస్తే దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడా? మరి అందరు ప్రేమించేప్పుడైతే అందరూ పరలోక రాజ్యం వెళ్ళాలి కదా, మరి ఎందుకు వెళ్ళడం లేదు? వాళ్ళ గురించి వదిలేద్దాంలేండి, మనమే చెప్దాం. అసలు మీరు పరలోక రాజ్యం పోతారంటే ఎవరు అసలు ఏం ఆన్సర్ చెప్పలేదు నాకు. ఆయన మీద నేరం ఉండకూడదని ఎప్పుడైతే ఆయన ఒక్కడే ఉన్న ఒక సమయంలో ఈ సంకల్పాన్ని మొత్తం ఆయన జరిగించాలని రాసుకున్నాడో, ఆ రాసుకోవడంలో నేనున్నాను, నువ్వున్నావు, మనందరం ఉన్నాం. మనందరం ఎక్కడున్నాం? ఇప్పుడు పాపంలో ఉన్నాం కదా. పాపంలో ఉన్న వారిని ఆయన రక్షించుటకు ఆయన వచ్చాడు కదా. పాపులను రక్షించుటకు అన్నాడు. ఆయన ఏమంటాడు ఒక దగ్గర, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలు కాని వారు కూడా ఉన్నారు. ఇశ్రాయేల్ని అంటాడు ఆ మాట, తన ప్రజలను ఇశ్రాయేల్ గురించి మాట్లాడతాడు. మీరే కాదు, నాకు వేరే వాళ్ళు కూడా ఉన్నారు అంటాడు. నా దొడ్డివి కాని గొర్రెలు కూడా కొన్ని ఉన్నాయి, అవి నా స్వరం వింటాయి అంతే. అంటే రక్షణ అనే కార్యంలో అతని పేరు ఉందంటే ఆ గొర్రె ఏం చేస్తుంది? మెస్సయ్య యొక్క, యేసుక్రీస్తు యొక్క స్వరం వింటుంది. అప్పుడు పిలుస్తాడు ఆయన. పిలిచినప్పుడు ఏమొస్తావు? తిరిగి మొత్తం ఎక్కడెక్కడో తిరుగుతావు, వచ్చి ఇక్కడ కూర్చున్నావు. ఈరోజు ఏమి ఆశించి వచ్చారు ఇక్కడికి? మీరు దేవుని వాక్యం వింటామని వచ్చారు కదా. కానీ మరణం వరకు మీరు ఇక్కడికి వస్తే మీ రక్షణ దొరుకుతుందేమో, ఆ దొరికిన రక్షణ నేను కాపాడుకుంటూ కొనసాగించుకుంటానేమో ఉన్న ఒక భయముతో మనము సంఘానికి రావాలి. ఏముందిలే, ఎవరో వస్తారు ఏంటో చెప్పేసి పోతాడు, సామాన్య అయిపోయింది, ఒక గంట వినేసిపోదాం. అలా కాదు. ఈరోజు మీరు వెళ్ళి ఎంతకాలం నుంచి మీరు రక్షణ పొందినారు? ఒక 10 ఏళ్ళ నుంచి ఎవరైనా ఉన్నారా? 10 ఏళ్ల నుంచి బైబిల్ మొత్తం చదివేస్తారా మీరు? బైబిల్ మొత్తం చదివిన వాళ్ళు ఎవరు చేయొచ్చు ఒకసారి? కంప్లీట్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతమంది చదివారు? చదువు లేని వాళ్ళ గురించి వదిలేండి. చదువుకున్న వాళ్ళు 1 year పడుతుంది బైబిల్ కంప్లీట్ చేసానికి. 1 yearలో చేసేయచ్చు. నేను ఎప్పుడు వచ్చాను ఈ సంఘానికి? 1 year అయిందా? 1 year పైన అయిపోయినాను సంఘానికి వచ్చి. ఒకవేళ దేవుడు నేను బ్రతుకుంటే మరలా 1 year తర్వాత మీ సంఘానికి వస్తాను నేను. మీ పేర్లన్నీ నాకు లిస్ట్ రాసి ఇవ్వండి. బైబిల్ కంప్లీట్ చేయాలి మీరు చదివి ఎటకట్ట. ఎందుకంటే మనకు అర్థం అవ్వాలంటే మనం చదవాలి. అర్థం కాని వాళ్ళకి మనం బోధించాలంటే ముందు మనకు అర్థమై ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దయచేసి అందరు చదివే వాళ్ళంతా ఉంటే బైబిల్ తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగించేస్తాను నేను. 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమున
ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోనేను. నేను మళ్ళీ చదువుతాను ఒకసారి చూడండి. బైబిల్ చదివే విధానం కూడా ఒకటి ఉంటుంది. అంటే మామూలుగా రీడింగ్ వేరు. బైబిల్ ఎలా చదవాలి, వాక్యాన్ని ఎలా చదవాలి, పట్టి పట్టి చదవాలి, విడమర్చి చదవాలి. ఎందుకంటే కొంత అచ్చట కొంత ఇచ్చటం తెలియదు, మనకు అర్థం కాదు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. ఎవరి చిత్తం అది? దేవుని యొక్క చిత్త ప్రకారమైన దయ మరియు సంకల్పము. సంకల్పం ఉంది, ఆ సంకల్పంలో ఏముంది? దయ ఉంది. ఆ చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించబడింది. ఏమబడింది? ముందుగా నిర్ణయించబడింది. మనము తన ఎదుట, అంటే మెస్సీ ఎదుట, అంటే దేవుని ఎదుట ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే. ఏంటి? జగత్తు. జగత్తు అంటే ఈ ప్రపంచము, ఈ లోకము. పునాది అంటే తెలుసు కదా, మూలరాయి. వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మిమ్మల్ని అందరినీ ఆయన ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. మీ ఏర్పరచుకున్న వారినే రోమిలికి రాష్ట్రపతిలో ఏం చేశాడు? పిలిచాడు. పిలిచిన వారిని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. తర్వాత మహిమ ఇచ్చాడు. ఇంత ప్రాసెస్ చేసేదాని కోసం ఆయనకేం అవసరము? సర్లేండి, ఎప్పుడన్నా మీకు ఒకవేళ నాకు టైం ఉంటే చెప్తాను. అసలు యేసుక్రీస్తు దేవుడు మరణం ఇష్టం లేదు ఆయనకి. మరణము ఇష్టం. ఎందుకంటే ఆయన నిత్యుడొక తండ్రి ఆయనకు పేరు కదా, నిత్యుడొక తండ్రి. నిత్య జీవంలో ఉన్నవాడు ఆయన. ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర, తండ్రిలో నిత్య జీవంలో ఉన్నవాడు. అంటే ఆయన ఎప్పుడు జీవించే ఉంటాడు. అలాంటి వ్యక్తి ఒక మరణము అనే దానిని భరించేదానికి లోకంలోకి వచ్చినప్పుడు చాలా బాధపడ్డాడండి. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆ మరణం అనే గిన్నెను ఆయన భరించేదానికి మరణ వేదన పడ్డాడు. స్త్రీలకు తెలుసు ప్రసవ వేదన ఎలా ఉంటుందో, అంతకు 10 రెట్లు వేదన. ఎందుకంటే అసలు నేను దీన్ని ఎందుకు భరించాలా? ఎందుకంటే ఆయన ఏ జగత్తునైతే ఆయన పునాది వేస్తున్నప్పుడు మిమ్మల్ని అందరినీ ఆయన లేఖనంలో బంధించాడో, ఆ లేఖనం అనే పాపములో బంధించిన మిమ్ములను విడుదల చేయుటకు ఆయన ఈ మరణం అనే దాన్ని ఆయన ఈ భూమి మీద పొందాల. ఆయన మరణాన్ని తిరిగి జయించి లేచాడు కాబట్టి ఈరోజు మనం ప్రకటించగలుగుతున్నాం. అటువంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడ లేడు, ఉండడు, ఉండబోడు. అందుకనే మీరు విశ్వసించి ఇక్కడికి వచ్చారు కదా. వాగ్దానం మూలముగా విశ్వసించు వారందరికీ తన కృప మహిమ చొప్పున అనుగ్రహము మీకు అనుగ్రహింపబడునట్లు మిమ్మల్ని ఆయన ఏం చేశాడు? ఎన్నుకున్నాడు, పిలిచాడు, తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. లోకంలో లోక పనుల్లో చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావు అంటే నువ్వు రాలేదు. ఆయన పిలిపించుకున్నాడు. రామ్మ, వచ్చి కూర్చో, నా సేవకుని ద్వారా మీకు కొన్ని మాటలు వినిపిస్తా. అవి మీరు హృదయంలో భద్రపరచుకోండి. ఆ గేటు దాటంగానే ఏమవుతాయి? ఎత్తుకెళ్ళిపోతాడు. ఆడే వాడున్నాడు. అలా బాగుంగానే చెప్పిందంతా ఎత్తుకెళ్ళిపోతాడు. లోకంలో కలిసిపోతావు. మళ్ళీ ఈ నాలుక ఏం చేస్తుంది? యథా స్వభావం కలిగి మాట్లాడడం మొదలు పెడుతుంది. ఈ కళ్ళు ఏం చేస్తాయి? ఎతకతా ఉంటాయి. పాప స్వభావము కలిగిన శరీరము నీ వలన కాదు. అందుకే నేను వస్తున్నా. నా శరీరంలో ఆ పాపానికి, ఏ పాపానికి? ఏదైతే మీరు పాపంలో పడుతారు అని రాసుకున్న ఆ లేఖనాన్ని నేను తీసివేయడానికి నా శరీరంలో దాన్ని నేను ఆ మరణాన్ని భరించి తిరిగి లేచా. అది ఒక్కటే క్రైస్తవుడికి ఆధారం. మీరు ఈరోజు రక్షణ అనే ఒక మహోన్నతమైన కార్యంలోకి మీరు వచ్చారంటే నలుదిక్కుల నుండి ఎవరి వైపు చూశారంటే మీరు ఆయన వైపు చూచారు. మీరు నా వైపు చూచి మీరు రక్షణ పొందుడి. లేకపోతే ఎవడు లేడు, నేనే దేవుడను.
నా మహిమను నేను ఎవరికీ ఇచ్చువాడను కాను. ఏ మహిమ? ఆయనకున్న మహిమలోకి మనము మహిమలో మారాలంటే ఆయన దగ్గరికే వెళ్ళాలి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వేరే మనకు దొరకదు, రక్షణ దొరకదు. మహిమ గల దేవుని దగ్గరికి మీరు వచ్చారు, ఊరికే వచ్చారా? డబ్బులు ఇచ్చి వచ్చారా? ఏమంటే రక్షణ మీకు ఉచితంగా లభించిందా? డబ్బులు ఇస్తే వచ్చిందా? మిగతా అన్నీ కొంటాం కదా మనం. ఉచితంగా ఇచ్చాడు దేవుడు. ఎంత మంచి దేవుడు అండి. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మీకోసం ఉచితంగా రక్షణ ఇస్తే మనం రక్షణ ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇదే మాట చెప్తున్నాడు వాక్యము. మీ రక్షణను మీరు నిర్లక్ష్యం చేయుచున్నారు. ఎంతవరకు మీరు ఈ విధంగా ఉంటారు? ఎంతవరకు? మీకోసము బలి పశువుగా, బలి యాగముగా ఆయన బలి అయిపోయాడు. ఈరోజు ఎక్కడున్నాడంటే తండ్రి దగ్గర కూర్చొని ఉన్నాడు. నీ కోసం, నా కోసం. అంటే ఎవరినైతే ముందుగా ఎరిగాడో, ఎవరినైతే ముందుగా పిలిచాడో, ఎవరినైతే ముందుగా ఆయన తన మహిమపరచుకోవాలనుకున్నాడో వాళ్ళ గురించి ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, ఇదిగో ఈ బిడ్డ పాపంలోకి వెళ్ళిపోతా ఉంది, ఏం చేయమంటావు? నీ వాక్యాన్ని బోధించడానికి ఒక సేవకుడిని నేను సంధించాను. ఆ సేవకుడు వస్తాడు, వాక్యం బోధిస్తాడు. మీరు ఆ వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఎలా భద్రపరచుకోవాలి? మీరు అలా గోల్డ్ పెట్టుకుంటారు కదా భద్రంగా, దొంగలు కొట్టేయకుండా. వాడు దొంగ వలె తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె వాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. క్షణం పట్టదు మిమ్మల్ని పాపంలో పడేస్తానికి. మిమ్మల్నే కాదు, నన్ను కూడా. నేను ఇప్పుడు పాపిని, నేను చనిపోతే నరకానికే పోతా. కానీ నేను నిరంతరం ఏం అడుగుతానంటే, దేవుడు నేనేం అడగను దేవుడిని, తండ్రి ఈరోజు ఇప్పుడు చనిపోతే నీ రాజ్యం నాకు ఇస్తావా ఇవా? నువ్వు నాకు ఇస్తున్నందుకు నీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతే, నేనేం చెప్పను దేవుడికి. ఏమి చేసినాను మీరేం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అంటారా? మాకు అలవాటు అయిపోయింది బ్రదర్, మేము అంటాను ఏదో చెప్పిపోతే నాకు అట్లా. చిన్న సంఘము కదా, చిన్న సంఘము. ఒక్కరిని రక్షిస్తే చాలు మీ పాస్టర్ గారి జీవితం ధన్యం. ఒక్కరిని. ఆ ఒక్కరు ఎవరంటే ఆయనే. ఆయన రక్షణలోకి వచ్చాడు, నాకు రక్షణ ఉంది అని బలంగా ఇక్కడ చెప్పగలిగితే మీరంతా ఏమవుతారు అప్పుడు? మాకు కూడా ఆ రక్షణ కావాలి, మాకు కూడా ఆ రక్షణ కావాలి. నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యము? నేను క్రీస్తు మహిమలోకి మార్చబడతానని వాక్యం నాతో మాట్లాడింది. వాక్యం నాతో మాట్లాడింది కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను. ఈరోజు రాత్రి మీతో మాట్లాడతాడు దేవుడు. ఆయన మాట్లాడకపోతే మీరు మాట్లాడండి దేవుడితో. ఎప్పుడైనా మాట్లాడారా మీరు దేవుడితో? మీతో మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? పోనీ ఏందో బొమ్మల్లాగా ఉన్నారు. మీతో మీరు మాట్లాడుకోండి ఫస్ట్. నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి, నాకు దేవుడు ఏమి ఇచ్చాడు? చక్కని కళ్ళు ఇచ్చాడు, చక్కని ఈ శరీరం ఇచ్చాడు, లోపల మంచి హార్ట్ని ఇచ్చాడు, మంచి కిడ్నీలు ఇచ్చాడు, మంచి ఇచ్చాడు. ఒకసారి మీతో మాడుకోండి, వాటన్నిటితో మీరు మాట్లాడండి. మీరు బాగా పని చేయండి అని చెప్పండి వాటికి, అవి పని చేస్తాయి. దాని తర్వాత మీరు ఎవరితో మాట్లాడతారు? మీకు రక్షణను ఇవ్వబోతున్న మీ దేవునితో మాట్లాడండి. మాట్లాడతారా? ఎలా మాట్లాడతారు? ఆయన మీ స్వరమును వినుటకు ఆయన చెవియొగ్గి ఉన్నాడు. ఇశ్రాయేలు వినుము. ఆయన చెవులు ఎప్పుడు ఇజ్రాయేల్ వైపు ఉంటాయంట. సో మీరు మాట్లాడండి దేవుడితో. ఈరోజు రాత్రి మాట్లాడండి. అయ్యా, నాకు రక్షణ ఇస్తావా? రక్షణ ఇచ్చి ఉన్నావా? ఇస్తే నేను ఈ రక్షణలో కొనసాగుతూ ఉన్నానా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. పరీక్ష నాలికలో వేసి మీ జీవితాలని, మీరు చేసిన క్రియలని, మీరు మాట్లాడిన ప్రతి మాటకి లెక్క చెప్పవలను. ఈరోజు రాత్రికి మీరు దయచేసి మాట్లాడండి. నేను మాట్లాడుతూ ఉంటాను చాలాసేపు. మిమ్మల్ని అందరినీ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతసేపు నా మాటలు విన్నారు. నా మాటలు విన్నారా? దేవుని మాటలు కూడా విన్నారు. దేవుని వాక్యంలో నేనైతే చదువుబడ్డాయో అవన్నీ దేవుని మాటలు, నా మాటలు కాదు. వాటిని
విభజించి మీకు చెప్పుటకు నన్ను ఇక్కడ పంపించాడు దేవుడు, అంతే. దయచేసి మరలా మీకు ముందు చెప్పాను, నన్ను క్షమించండి అని. లాస్ట్లో కూడా చెప్తున్నాను, దయచేసి మీరు నా మాటల వలన బాధపడి ఉంటే నన్ను క్షమించండి. నేను దేవునికి లెక్క చెప్పుకోవాలి. తర్వాత మిమ్మల్ని నేను తప్పు దారిలో నడిపిస్తే నేను నా దేవునికి లెక్క చెప్పుకోవాలి. కాబట్టి మనందరం తల వంచినట్లయితే ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. దయగల దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మహోన్నతమైన స్థలములపై ఆసీనుడవై ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి నీ దయా సంకల్పము చొప్పున తండ్రి నీ బిడ్డలకు రక్షణని ఇచ్చుటకు నీ కుమారుని భూమి మీదకు పంపించావు. నీ కుమారుని చూచి మేము రక్షణ పొందుటకు తండ్రి మా జీవితాలను ముందుకు వేశాం. మా జీవితంలో జరుగు ప్రతి క్రియలో తండ్రి నీ వాక్యపు వెలుగులో మమ్ములను మేము పరీక్షించుకొని మేము రక్షణకి అర్హులమా, నా జీవితంలో రక్షణ నేను పొంది ఉన్నానా, పొంది ఉంటే ఆ రక్షణ ఆనందమే వేరని నీ వాక్యం సెలవిస్తోంది. రక్షణ ఆనందమును నేను ప్రకటింతును. సో ఈ బిడ్డలో రక్షణ ఆనందంలో ఉన్నట్లయితే ప్రకటించే బాధ్యత వారి మీద మోపబడినని తెలిసి తండ్రి వారిని మీరు ఆకర్షించినందుకు, వారిని ఎన్నుకున్నందుకు, వారిని మహిమపరుస్తున్నందుకు మీకు వందనాలు తెలియచేయుచున్నాను. ఇవ్వబడిన ఈ సమయాన్ని తండ్రి మీరు నాకు అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుగా నేను భావిస్తూ అందును బట్టి కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. అండి, వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. మీ ప్రేమలో వారిని జ్ఞాపకం చేసుకొని మీ ప్రేమను కనుపరుస్తున్నందుకు ఆ ప్రేమను వారు పంచే విధముగా మీ యొక్క సారూప్యముగా వాళ్ళు మారుటకు, మహిమలో నిన్ను మేము ఎదుర్కొనుటకు మాకు సహాయం దయచని సమస్త కృప మహిమ మీకే మీ పాదాల దగ్గర మా తలలు వంచి ఉన్నాం. మీ కృప చేతనే మేము బ్రతికి ఉన్నాం. మీ మహిమ చేతనే ఈరోజు మేము ఈ జీవితాన్ని నడుపుతూ ఉన్నాం. తండ్రి, మేమైతే పనికిరాని వారము, మీ రక్షణకు యోగ్యులం కూడా కాదని మా జీవితాలు మాకు తేట తెలియజేస్తున్నాయి. అయినను నీ వాక్యం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధులుగా నీ ముందు నిలువబడుటకు మీరు ఏర్పరిచిన నీ సంకల్పమును బట్టి మరొకసారి నీకు వందనాలు తెలియజేసుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ యెషువా మెస్సయ నామమున ఈ ప్రార్థన చేయుచున్నాను నా తండ్రి. ఆమేన్.